ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమ అయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది. అలాగే ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్ జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై 264 కోట్ల భారమని అంచనా వేశారు. పట్టా భూముల్లో ఎవరికి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు ఆలయాల కమిటీల్లో బ్రాహ్మణులు, నాయ్ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం ఆలయాల కమిటీల్లో సభ్యులను 15 నుంచి 17కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. భీమిలి పట్టణాన్ని ఆనుకొని కొత్తవలస గ్రామ పరిధిలో సముద్ర తీరానికి దగ్గరలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం మాత్రం శారదా పీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా సంస్థలు ఆసక్తి చూపుతున్నా. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, పరిశ్రమలకు ప్రోత్సాహం తదితర అంశాలను పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. కొత్త సంస్థల రాకతో ఏపీలో కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. తాజాగా చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యోన్తో పాటు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ 2 డైరెక్టర్ జనరల్ కెవిన్ చోయ్, ఎగ్జిమ్ బ్యాంక్ ఎన్డీఆర్పీ ముఖ్య ప్రతినిధి జంగ్వాన్ రియా, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ డైరెక్టర్ చాంగ్ వూ చాన్ ఏపీ సెక్రటేరియట్లో మంత్రి లోకేష్ తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వారు మంత్రితో చర్చించారు. కొరియా సంస్థలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ఎగ్జిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామన్నారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. గత కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న గోల్డ్ రేటు మరికొద్ది రోజుల్లో శాంతించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ తెల్లవారుజామున గోల్డ్ రేటు ఒక్కసారిగా శాంతించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. డాలర్ మారకం రేటు స్ట్రాంగ్ కావటం, యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ లో పెరుగుదల నమోదు కావడంతో గోల్డ్ రేట్స్ ఇవాళ ఉదయం 1% పైగా పడిపోయాయి. వచ్చే నెలలో యుఎస్ ఎన్నికలు ఉండడం, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం గోల్డ్ రేటు రికార్డు స్థాయి నుంచి దిగొచ్చింది. ఇంతకుముందు సెషన్లో స్పాట్ మార్కెట్లో $2,758 ఔన్స్ గోల్డ్ ఇవాళ తెల్లవారుజామున $38 పైగా తగ్గి $2,721 చేరింది. ఇక గోల్డ్ ఫ్యూచర్లో ఔన్స్ గోల్డ్ $32 తగ్గి $2,728 పలుకుతోంది. దీంతో ఇవాళ దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పొలిటికల్, ఎకనామిక్ క్రైసిస్ కి వ్యతిరేకంగా బులియన్ సెగ్మెంట్ లో అప్పుడప్పుడు ఒక హెడ్జ్ ఉంటుంది. ఈ ఏడాది గోల్డ్ రేటు 31% కంటే తక్కువగా పెరిగింది. గత నెలలో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో గోల్డ్ పరుగులు తీసింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరిన గోల్డ్ రేటు త్వరలో దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్ ఇండెక్స్ 3 నెలల గరిష్టానికి చేరటం, యుఎస్ బాండ్స్ ఈల్డ్స్ కూడా 3 నెలల గరిష్టానికి చేరుకోవడంతో మరికొద్ది రోజుల్లో గోల్డ్ రేటు దిగొచ్చే అవకాశం ఉంది. దీంతో ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న సాధారణ జనానికి ఈ గుడ్ న్యూస్ మరింత ఆనందంతో ముంచెత్తే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లను ఈ సోమవారం ఖుషి చేయబోతుంది సోలార్ ఎనర్జీ సంస్థ వారి ఎనర్జీస్. సూపర్ డూపర్ హిట్ అయిన వారి ఎనర్జీస్ ఐపీఓ లిస్టింగ్ రోజు కూడా అదుర్స్ అనిపించేందుకు సిద్ధమవుతుంది. లిస్టింగ్ రోజు ఈ కంపెనీ దాదాపు రెట్టింపు రిటర్న్స్ అందించే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాల నుంచి అంచనా వెలువడటం ఇన్వెస్టర్స్ లో కూడా ఆనందాన్ని రెట్టింపు చేసింది. పబ్లిక్ ఇష్యూలో వారి ఎనర్జీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్నటితో ముగిసిన వారి ఎనర్జీస్ ఐపీఓకు రికార్డు స్థాయిలో దరఖాస్తులొచ్చాయి.
ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తో పాటు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. దరఖాస్తుల విషయంలో ఈ ఇష్యూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఇష్యూకు రికార్డు స్థాయిలో మొత్తం 97,34,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఇష్యూ 76.34 రెట్ల ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మొత్తం 2,41,000 కోట్ల విలువైన సబ్స్క్రిప్షన్ గా వారి ఎనర్జీస్ ఐపీఓకు లభించింది. ప్రైమరీ మార్కెట్ హిస్టరీలోని ఇప్పటి వరకు ఈ స్థాయిలో సబ్స్క్రిప్షన్ లభించడం ఇదే తొలిసారి. గతంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కి 90 లక్షల అప్లికేషన్స్ రాగా టాటా టెక్నాలజీస్ ఐపీఓకు 73 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వారి ఎనర్జీస్ కు ఆ రికార్డ్ ని తాజాగా అధిగమించింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి 208.63 రెట్ల సబ్స్క్రిప్షన్స్ అందుకోగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి 62.48 రెట్లు, రీటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 10.79 రెట్ల సబ్స్క్రైబ్ అయింది. ఇప్పటికే ఈ సంస్థ 1,277 కోట్ల రూపాయల నిధులను యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి సమీకరించింది. సోలార్ పీవీ మాడ్యూల్స్ మార్కెట్లో 4వ వంతు మార్కెట్ కలిగిన వారి ఎనర్జీస్ గత ఆర్థిక సంవత్సరంలో 1.5 రెట్ల అధికంగా లాభాలను ఆర్జించింది. అలాగే ఆస్తులు కూడా 7,420 కోట్ల నుంచి 11,314 కోట్ల రూపాయలకు పెంచుకుంది. ఇక ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్ని ఒడిశాలోని ప్లాంట్ విస్తరణతో పాటు సంస్థ కార్పొరేట్ అవసరాలను వినియోగించనుంది. ఫైనాన్షియల్ గా ఈ సంస్థ పనితీరు రోజు రోజుకు మెరుగవుతోంది. 2021లో కేవలం 46 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఈ కంపెనీ కేవలం 3 ఏళ్లలో 28 రెట్లకు పైగా లాభాలను పెంచుకుంది. గత 3 ఏళ్లలో కంపెనీ లాభాలు 46 కోట్ల నుంచి 1,274 కోట్లకు పెరగడంతో ఇన్వెస్టర్లు వారి ఎనర్జీస్ ఐపీఓపై ఆసక్తి చూపారు. ఫుడ్ టేస్టీ లవర్స్ ని ఆనందంలో ముంచెత్తేలా కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ. ఎన్నో రోజుల నుంచి ఫుడ్ లవర్స్ చూస్తున్న డిమాండ్ కి తలొగ్గిన స్విగ్గీ తమ సర్వీసులను మరింత మెరుగుపరుచుకోనున్నట్లుగా ప్రకటించింది. ఇక నుంచి రెస్టారెంట్స్ లో ఆహార నాణ్యతను, పరిశుభ్రతను ధృవీకరిస్తూ స్విగ్గీ సీల్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం పూణేలో అందుబాటులో ఉన్న ఈ సేవలను వచ్చే నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా స్విగ్గీ ప్రకటించింది. పరిశుభ్రమైన ఆహారం, నాణ్యత ప్రమాణాలు, మంచి ప్యాకింగ్ ప్రమాణాలను పాటించే రెస్టారెంట్లకు కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ బ్యాడ్జ్ ని జారీ చేస్తారు. రెస్టారెంట్స్ లో పరిశుభ్రత గురించి 70 లక్షల మంది వినియోగదారుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా స్విగ్గీ తెలిపింది. పరిశుభ్రతకు సంబంధించి ఆడిట్ నిర్వహించేందుకు FSSAI గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వెల్లడించింది. బ్యాడ్జ్ తీసుకున్నాక కస్టమర్స్ నుంచి రెస్టారెంట్ పై ఫిర్యాదులు వస్తే దాన్ని తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవలతో పరిశుభ్రత విషయంలో రెస్టారెంట్లు తమను తాము ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికి వీలు కలుగుతుందని స్విగ్గీ ప్రకటించింది. ఆహార నాణ్యతపై విధానాన్ని తీసుకురావాలని ఫుడ్ లవర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి ఈ కొత్త ఆలోచనకు చక్కని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను ప్రారంభించాలని స్విగ్గీ నిర్ణయించింది.